హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీజే టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నా? అయితే చాలా బాగున్నాను. మీరు అందరూ సాటర్డే స్పెషల్ ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకుని ఏంటని కామెంట్ చేసేయండి. మనం అయితే వాళ్ళు 2 కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఒకటి వచ్చి కాకరకాయ ఫ్రై అండ్ నెక్స్ట్ దొండకాయ ఎగురు అనమాట. రెండు కూడాను ఇంచుమించు ఫ్రై అండ్ ఎగురు కూడా ఒకే టైప్లో ఉంటాయి అనమాట మ్యాక్సిమం. ఎందుకంటే దొండకాయ కర్రీ అనేది నేను ఎప్పుడు రేర్ అనమాట, అసలు ప్రిపేర్ చేయను. కానీ దొండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకునే విధంగా చేసుకుంటే. ఇంకొకసారి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఇవాళ వచ్చేసి కొంచెం ఇంట్లో పని బట్టలు అవి ఉన్నాయని చెప్పేసి వంట లేట్ అయిందనమాట. అందుకని ఫుల్ ప్లెజ్డ్గా నేను కుకింగ్ వ్లాగ్ అనేది చేస్తాను, కానీ కుకింగ్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఆ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటనేది కాకపోతే నోటితో చెప్పేచ్చు, కానీ చూపించేదానికి చెప్పిందానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట. అది దొండకాయ ఎగురైనా అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకునే విధంగా చేసుకుంటే. ఇంకొకసారి ఆ రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కనుక ఇవాళ మన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఉంది, నేను మీతో షేర్ చేసుకోవాలి. బ్రౌన్ ఎగ్స్ ఎప్పుడన్నా మీరు విన్నారా? నేనైతే నిన్న స్మార్ట్కి వెళ్తే, మాకు కొంచెం మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట స్మార్ట్ అనేది. ఆ స్మార్ట్కి వెళ్తే అక్కడేమో బ్రౌన్ ఎగ్స్ ఉన్నాయి. మా హస్బెండ్ ఏమో బ్రౌన్ ఎగ్స్ తీసుకో అన్నారనమాట. అవి ఎందుకు తీసుకొచ్చారో ఏంటో మనకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బ్రౌన్ ఎగ్స్ అనేవి. అది ఆ గుడ్డ అసలు పగలగొట్టి దాంట్లో ఎలా ఉంది ఏంటి అనేది, దాని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది కూడా నేనేమో ఫ్రైడే వచ్చింది, వాళ్ళు సాటర్డే వచ్చింది, రేపు సండే వరకు దాన్ని ఓపెన్ చేసే ఇది లేదు కాబట్టి నేను సండే రేపు మార్నింగ్ అయినా సరే ఒకసారి ఆమ్లెట్ అని వేసుకొని చూడాలి. లేకపోతే అది ఎట్లా మీరు ఎవరైనా చూసింటే కనుక బ్రౌన్ ఎగ్స్ బాగుంటాయో లేదని ఒకసారి కామెంట్ చేసేయండి. దాన్ని ఫుల్ ప్లేజ్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే చూసేసిన తర్వాత దీనికి డిఫరెన్స్ ఏంటనేది కూడా చెప్పేయండి అనమాట నాకు. అండ్ నెక్స్ట్ మా కాకరకాయ కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. ఫ్రై కదా, ఫ్రై చేదుగా ఉన్నా లేకపోతే బాగోపోయిన కాకరకాయ అనేది మాత్రం ఎలాగైనా వెళ్ళిపోద్ది అనమాట మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ దాని ప్యాకింగ్ ఇది అనమాట, బ్రౌన్ ఎగ్స్ ప్యాకింగ్. స్మార్ట్లో దీన్ని పెట్టారు, ఆ స్మార్ట్లోంచి కొనుక్కొచ్చారు. అండ్ నెక్స్ట్ 6 ఎగ్స్ ఉన్నాయి ఒక బాక్స్కి. అండ్ ఫర్ ఎగ్ వచ్చేసి 4 రూపీస్ పడిందండి. మన నార్మల్ ఎగ్ 6 రూపీస్ అని అట్లా ఉందనుకుంటా. 6 or 7 పడుతుంది కదా ప్రజెంట్ అయితే. 5, 6, 7 ఎట్లయినా పడవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం బ్రౌన్ ఎగ్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో, లోపల ఎలా ఉంటుందని నేను చూడాలి రేపు పొద్దున. కానీ దాన్ని అప్పటి వరకు ఓపిక పట్టలేకపోతుందండి. వాళ్ళ సాటర్డే కాబట్టి బతికిపోయింది అనమాట ఆ గుడ్ అనేది. నిన్నేం ఫ్రైడే కాబట్టి అదే అంతకుమించి బతికిపోయింది రెండు కూడాను. ఇదేమో నార్మల్ ఫారం గుడ్డ అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చి అది బ్రౌన్ ఎగ్. నాటుకోడి గుడ్డుకి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియాల్సి ఉంది. రేపు పొద్దున కానీ దీన్ని ఆమ్లెట్ వేసుకొని కానీ సంథింగ్ ఏదైనా కర్రీస్లు ప్రిపేర్ చేసి కానీ నేను మీతో షేర్ చేసుకోను. చూసారు నా జడ చామంతి పువ్వు ఎంత అందంగా కనపడుతుందో. పువ్వు పెట్టుకోగానే నా జుట్టుకి నా హెయిర్కి కూడా అందం వచ్చేసింది కదా. అదే నా హెయిర్ అన్న జుట్టు అని ఒకటే, నా జడకి అందం వచ్చేసింది అనబై జుట్టు కన్నాను. చాలా బాగుంది. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే చామంతి పూలకి మంచి గిరాకీ ఉంటుంది అనమాట. మనం రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా ఫ్లవర్స్ తీసుకున్నాం. బారు ఒక్కొక్కరు 200, 100 అట్లా చెప్తున్నారు. చామంతి పూలు అయితే కవర్ 20 రూపీస్ అట్లా చెప్తున్నారు. ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్లవర్స్ అమ్మాయి వాళ్ళ దగ్గర వీడియో తీసుకుందాము. అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఎలా ఉంది ఏంటని తెలిసిపోద్ది. అండ్ కర్రీలో వచ్చేసి నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా, అది ఫ్రై ఇది ఫ్రై అయితే బాగోదని చెప్పేసి. మనకు కర్రీస్ అయితే కలర్ఫుల్గా మంచిగా అనిపించినాయి ఇవాళ. ఎందుకంటే కొంచెం దీంట్లో ఎల్లుల్లిపాయ కారం వేయటం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఎందుకంటే ట్రైపాడ్ ఏమో వంటగదిలో ఉండిపోయింది. నేనేమో అన్నం తెచ్చేసుకున్నాయి కూర్చున్నాను కదా, మళ్ళీ లేవటం ఎందుకని చెప్పేసి ఒక చేతినే మీకు చూపించేస్తున్నాను. కర్రీస్ అయితే బాగానే ఉంటాయండి. ఉప్పు కారంలో ఆ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే బాగుంటాయి. అవి లేకుండా నేను కర్రీస్ కుక్ చేయడానికి నాకు ఇది అవుతుంది అనమాట. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా తింటారు అనుకోండి. బట్ నేను ఉప్పు కారం పర్ఫెక్ట్గా తింటాను. మీరు అట్లా ప్రిపేర్